తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఎస్పీ కార్యాలయంతో పాటు అన్నపర్తి 12వ పోలీస్ బెటాలియన్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జాతీయ జెండాను ఆవిష్కరించి సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులకు, సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో ఉండేదని, ఆనాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతమై అప్పటి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1948 సెప్టెంబర్ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో అంతర్భాగమని ప్రకటించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్పీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఏఓ శ్రీనివాస్, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలలో భాగంగా అన్నపర్తి 12వ బెటాలియన్లో కమాండెంట్ కె వీరయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 7 నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశ పాలనలోని హైదరాబాద్ ప్రజలు మరో 13 నెలల పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ సాహసోపేత నిర్ణయం పుణ్యమా అని సైనిక చర్యతో నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోయాడని తెలిపారు. దీంతో హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారని తెలిపారు. నిజాం పాలనలో ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు ప్రజలను పీడించసాగారని, సెప్టెంబర్ 17న సర్దార్ పటేల్ ముందు తల వంచి లొంగిపోతున్నట్లు ప్రకటించాడని, మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రకటనతో నిజాం రాజ్యం భారతదేశంలో భాగమైందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సిహెచ్ ఆంజనేయరెడ్డి, నర్సింగ్ వెంకన్న, ఏవో అతిఖుర్ రెహమాన్, ఆర్ షర్మిలాదేవి, మినిస్ట్రియల్ స్టాఫ్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.